మీనాక్షి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ ధన్యవాదములు. నమస్తే. చాలా వీడియోలు చేసి పెడుతూ ఉన్నాను. మరి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కీర్తి ప్రతిష్టలు వైభవంగా జీవించి మంచి పనులు చేసి ఈ భూమి మీద అర్థవంతమైన జీవితాన్ని సాగిస్తారు. మరి జాతక చక్రం ఎలా ఉండాలి? ఉదాహరణ జాతక చక్రం 12వ నెల 1960లో పుట్టినవారు వీరు. వీరి లగ్నం ధనుస్సు లగ్నం, లగ్నాధిపతి లగ్నంలో స్థితి. ఇది గొప్ప రాజయోగం, హంస మహాపురుష యోగం అంటారు. మరి ఇక్కడ డిగ్రీలు రాసి పెట్టి ఉన్నాను. ఇప్పుడు ఈరోజు చెప్పేది డిగ్రీల ఆధారంగా ప్రతి గ్రహానికి డిగ్రీస్ ఉంటాయి. శని భగవానుడు 25 డిగ్రీలు, బుధుడు 28 డిగ్రీలు, రవి భగవానుడు 6 డిగ్రీలు, గురుడు 16 డిగ్రీలు, రాహుకేతువులు 16 డిగ్రీల్లో ఉన్నారు. వీరికి రాహుకేతువులు 16 డిగ్రీల్లో ఉన్నారు. వీరికి శుక్రుడు 20 డిగ్రీలు, చంద్రుడు 26 డిగ్రీలు, గురుడు 16 కాదు 18 డిగ్రీలు, బుధుడు 28 డిగ్రీలు, కుజుడు 18 డిగ్రీలు, కుజుడు వక్రం. లగ్నాధిపతి లగ్న స్థితి. మరి ఇప్పుడు ఇక్కడ ఇన్ని డిగ్రీల్లో ఏ గ్రహము ఎక్కువ డిగ్రీలు పొందింది? ఈయనకి బుధుడు 28 డిగ్రీల్లో ఉన్నారు. మనకి జాతక చక్రంలో ఆత్మకారక గ్రహం, అమాత్యకారక గ్రహం అని ఉంటుంది. మనకి ఉన్నవి 9 నవగ్రహాలైన 7 గ్రహాలలో మనం తీసుకుంటే రవి, చంద్ర, కుజ, బుధ, గురు, శుక్ర, శని, వీళ్ళు 7 గ్రహాలకి డిగ్రీలు ఎంతలో ఉన్నాయి ఈ జన్మ జాతక చక్రానికి చూస్తాము. ఈయనకి బుధుడు 28 డిగ్రీలు, అన్ని డిగ్రీల్లో బుధుడు డిగ్రీలు ఎక్కువ ఉంది. ఇది ఆత్మకారక గ్రహం. ఈ ఆత్మకారక గ్రహం నవాంశలో ఎక్కడ స్థితి పొందారో చూడాలి. ఈ వ్యక్తికి నవాంశలో బుధుడు మీనరాశిలో స్థితి. మీనరాశిలో స్థితి, మీనరాశికి అధిపతి గురుడు. మరి లగ్నంలో ఈయన లగ్నాధిపతి స్వక్షేత్రంలో ఉన్నారు. మీ జన్మ జాతక చక్రంలో మీ 7 గ్రహాలలో ఏ గ్రహం అయితే డిగ్రీలు ఎక్కువ పొంది ఉంటుందో అది ఆత్మకారక గ్రహం. ఈ ఆత్మకారక గ్రహం మీ నవాంశ చక్రంలో ఏ రాశిలో అయితే ఉంటారో ఆ రాశ్యాధిపతి రాశి చక్రంలో స్వరాశి కానీ మిత్రరాశిలో కానీ ఉండాలి. స్వరాశిలో కానీ మిత్రరాశిలో కానీ ఉండాలి. ఉన్నట్లయితే ఇది ఇలాంటి వారు మంచి కీర్తి ప్రతిష్టలు, జీవితం మొత్తం వైభవంగా జీవించి మంచి పనులు చేసి ఈ భూమి మీద నివసించి వెళ్తారు. మరైతే రవి అంటే గ్రహాలకి రాజు, గవర్నమెంట్, అథారిటేటివ్ ఇట్లాంటివన్నీ కొనసాగిస్తారు. చంద్రుడు తల్లి, అట్లాగే మన జన్మభూమి, అక్కడ మంచి పేరు తెచ్చుకుంటారు. కుజుడు వీరికి ధైర్య సాహసాలు ఎక్కువ ఉంటాయి, ఆ విషయాల్లో బాగుంటారు. బుధుడు దశమభావానికి కారకుడు కాబట్టి ఉద్యోగంలో ప్రొఫెషన్లో మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకుంటారు. ఏ ప్రొఫెషన్ చేసినా, వ్యాపారమైనా, వృత్తి అయినా. గురుడు ధన, సంతాన, భాగ్య, లాభభావానికి కారకుడు. అంటే వీరు ధనం సంపాదించడంలో చాలా తెలివితేటలు కలిగి ఉంటారు, చాలా ధనం ఉంటుంది వీరి దగ్గర. శుక్రుడు సుఖ సౌఖ్యాలు కలిగి ఉంటారు, కళలు, వ్యాపార రంగాలు ఇట్లన్నిట్లో ఉంటారు. శని భగవానుడు ప్రజలకు సేవకులుగా ఉంటారు, రాజకీయ నాయకులుగా ఉంటారు, ప్రజలలో ఒక మనిషిగా జీవిస్తారు. ఇలాగా మీ ఆత్మకార గ్రహం ఏదైతే ఉందో దాన్ని బట్టి మీకు ఉంటుంది. దాన్ని బట్టి మీకు ఆయా రంగాల్లో వృద్ధి చెందుతారు. మరి ఈ జన్మజాతక చక్రంలో 12వ నెల 1960లో పుట్టినవారు వీరు. వీరికి లగ్నాధిపతి గురుడు లగ్నంలోనే స్థితి పొందారు. హంస మహాపురుష యోగం అంటారు దీన్ని.
అట్లాగే ఇక్కడ డిగ్రీలు పొందిన గ్రహంలో బుధుడికి 28 డిగ్రీలు ఉన్నాయి. ఈయన నవాంశలో మీనరాశిలో ఉన్నారు. మీనరాశి అధిపతి గురుడు. మరి ఈ గురుడు రాశి చక్రంలో స్వరాశిలో ఉన్నారు. కాబట్టి వీరికి చాలా ధనవంతులు 100%. మీ జాతకాల్లో ఇలా కానీ ఉన్నట్లయితే అదృష్టం 100%. మీ జన్మజాతక చక్రం దగ్గర పెట్టి చూసుకోండి. ఇంకొక ఉదాహరణ తీసుకుందాం. 12వ నెల 1991 కుంభలగ్నం. శుక్రుడు ఈ జన్మజాతక చక్రంలో ఆత్మకారక గ్రహం 25 డిగ్రీలు. ఈయన నవాంశలో శుక్ర నవాంశలో వృషభ రాశిలో ఉన్నారు. శుక్ర నవాంశే. మరి రాశి చక్రంలో తులారాశిలో ఉన్నారు. తులారాశిలో ఉన్నారు. వీరికి కూడా 100% యోగం. మరి ఆ దశ వస్తే మరింత యోగం. ఇంకొక జాతక చక్రం తీసుకుందాం. బుధుడు మిథున రాశిలో ఉన్నారు. తులాలగ్నం. 5వ నెల 1974. ఈయన డిగ్రీలు 29 డిగ్రీలు. నవాంశలో ఈ వ్యక్తికి బుధుడు స్వనవాంశ పొందే ఉన్నారు మిథున రాశిలోనే. కాబట్టి ఈ వ్యక్తి ఏ ప్రొఫెషన్ చేసినా మంచి లాభం ఉంటుంది. ఇట్లాగా మీ జాతకాలలో మీ ఆత్మకారక గ్రహం నవాంశ చక్రంలో ఎక్కడ ఉన్నారో చూడండి. అంటే ఏ రాశిలో ఉన్నారో ఆ రాశి అధిపతి రాశి చక్రంలో స్వనవాంశ మిత్రనవాంశ పొందినప్పుడు 100% ఆ గ్రహ కారకత్వం ఏంటైతే ఉందో దాన్ని బట్టి మీకు అభివృద్ధి ఉంటుంది. మీ పిల్లల జాతకాల్లో ఉన్నాయేమో గమనించండి. అయితే ఆ దశ వస్తే ఇంకా అద్భుతమైన యోగకాలం నడుస్తుంది. ఒకవేళ రాలేదు, ఆ గ్రహం ఏ నక్షత్రంలో ఉందో చూసుకోండి. ఏ నక్షత్రంలో ఉందో చూడండి. ఆ నక్షత్రాధిపతి మీకు మీ జన్మలగ్నానికి ఏ భావకారకుడైనా పర్వాలేదు, ఆ నక్షత్రాధిపతి దశ యోగాన్ని ఇస్తుంది. ఇలా ఉంటే 100% యోగాన్ని ఇచ్చి తీరాలి, ఇస్తుంది. మీనాక్షిదేవి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ నమస్తే.